ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. 6 గంటల విచారించిన తర్వాత సిట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఇప్పటిదాకా మిథున్ రెడ్డితో కలిపి లిక్కర్ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇక రేపు మిథున్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డిని ఇవాళ దాదాపు 6 గంటలకు పైగా విచారించిన సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 300 పేజీలకు పైగా ఉన్న ప్రాథమిక ఛార్జ్షీట్ని సిట్ అధికారులు ఏసీబీ జడ్జికి అందజేశారు. మరో 20 రోజుల్లో రెండవ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన సిట్ వారిని అనేకసార్లు విచారించింది. వాళ్ల వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, 100కు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలని జత చేసి కోర్టుకు సమర్పించారు. మద్యం పాలసీ మొదలు బ్రాండ్ల తయారీ, డబ్బు తరలింపు, వాటిని చేరవేసిన డెన్లు తదితర వివరాలని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. మొత్తం 268 మంది సాక్షులను విచారించి సేకరించిన సమాచారం 62 కోట్లను సీజ్ చేసినట్లు పేర్కొంది. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు తరలించి బ్లాక్ మనీని వైట్గా మార్చిన వైనాన్ని రియల్ ఎస్టేట్, బ్యాంకులు, బంగారు దుకాణాల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఛార్జ్షీట్లో తెలిపింది. ఇటు లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అంటోంది సిట్. లిక్కర్ అమ్మకాల్ని ఆన్లైన్ నుంచి మాన్యువల్కి మార్చడం వెనుక మిథున్ రెడ్డి పాత్ర ఉందంటోంది. లిక్కర్ లావాదేవీలు మిథున్ రెడ్డి పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నట్లు ఆరోపించింది. సొంత బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రవేశపెట్టి వసూళ్ల నెట్వర్క్లో మిథున్ కీలకంగా వ్యవహరించారంటోంది సిట్. ఇక మిథున్ రెడ్డి మాత్రం ముమ్మాటికి రాజకీయ కక్షతో పెట్టిన కేసే అంటున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవంటున్నారు. తాత్కాలికంగా రాక్షసానందం పొందుతున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటానంటున్నారు మిథున్ రెడ్డి.